బ్రేకింగ్ న్యూస్ ఎన్టీఆర్ జిల్లా పెనమలూరును కేంద్ర బలగాలు జల్లెడబడుతున్నాయి. విజయవాడ చుట్టుపక్కల 25 మంది మావోయిస్టు సానుభూతి పరులు ఉన్నట్టు సమాచారం అందడంతో ఆక్టోపస్ బృందాలు ఇంటింటిని తనిఖీ చేస్తున్నాయి. ఆపరేషన్ కగార్ పేరుతో కేంద్రం కూంబింగ్ నిర్వహిస్తున్న నేపథ్యంలో మావోయిస్టులు అడవులను వదిలిపెట్టి పెనమలూరులోని కొత్త ఆటోనగర్లో ఓ భవనాన్ని అద్దెకు తీసుకొని అందులో ఉన్నట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో ఆక్టోపస్ బృందాలు కొత్త ఆటోనగర్లో తనిఖీలు చేపట్టి 7 అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. ఎన్టీఆర్ జిల్లా పెనమలూరును కేంద్ర బలగాలు జల్లెడబడుతున్నాయి. సో ఆపరేషన్ కగార్ని కేంద్ర ప్రభుత్వం చాలా పకడ్బందీగా నిర్వహిస్తున్నటువంటి సమయంలో మావోయిస్టు సానుభూతి పరులు అడవుల్ని వదిలి పట్టణంలో తలదాచుకుంటున్నారన్న సమాచారంతో బలగాలు జల్లెడబడుతున్నాయి. మా ప్రతినిధి శివ మరింత సమాచారం. సరే శివ, ఇక్కడ మనం చూస్తున్నాం స్క్రీన్ పైన ఆ భవనంలో మావోయిస్టు సానుభూతి పరులు ఉన్నట్టుగా పోలీసు బలగాలు అక్కడ అంటే కేంద్ర బలగాలు సర్చింగ్ ఆపరేషన్ కొనసాగిస్తున్నాయి. సో ఎగ్జాక్ట్గా అక్కడ ఉన్నట్టుగా సమాచారం తెలుసుకున్నారా? వాళ్ళు మావోయిస్టు సానుభూతి పరులు అడవుల్ని వదిలిపెట్టి అక్కడ ఉన్నారనే సమాచారం ఎట్లా వచ్చింది వాళ్ళకి? రైట్ రాజేష్, మొత్తం మీద చూసుకుంటే ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ కగార్ పేరుతో దేశవ్యాప్తంగా కూడా మావోయిస్టుల కోసం జల్లెడబడుతుంది. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం మనం ఎక్స్క్లూజివ్గా కూడా విజువల్స్ చూసుకోవచ్చు. ఏదైతే బిల్డింగ్ 4వ ఫ్లోర్ల బిల్డింగ్కి సంబంధించి కూడా ఆ బిల్డింగ్ని గత నెల రోజుల కాలంగా మావోయిస్టులు షెల్టర్ చేసుకొని ఇక్కడే తలదాచుకున్నట్లు తెలుస్తూ ఉంది. దాదాపుగా 27 మంది పైగా 25 నుంచి 27 మంది మావోయిస్టులు ఇక్కడ కేంద్రీకృతమైనట్లు కూడా తెలుస్తూ ఉంది. ఆపరేషన్ కగార్ నేపథ్యంలో చాలా చోట్ల మావోయిస్టులకు సంబంధించి అటవీ ప్రాంతంలో డంపులను ఏర్పాటు చేసుకున్నట్టు తెలుస్తూ ఉంది. సో ఆ డంపుల కోసం పోలీసులు కావచ్చు, మిగిలిన వ్యక్తులు కావచ్చు, వీరిని ఇబ్బందులు పాలు చేస్తున్న నేపథ్యంలో తలదాచుకునేందుకు జనజీవన స్రవంతిలో వచ్చినట్లు కేంద్రీకృతమయ్యారు. ప్రస్తుతం అయితే విజయవాడ పెనమలూరు సమీపంలో ఒక భవనాన్ని కేంద్రంగా చేసుకున్నారు. 25 మంది మావోయిస్టులు సానుభూతి పరులు ఇక్కడ ఉన్నారు. ఛత్తీస్గఢ్ నుంచి ఇక్కడికి వచ్చి వీళ్ళు షెల్టర్గా చేసుకున్నట్టు తెలుస్తూ ఉంది. అయితే ఆటోనగర్లో ఒక భవనాన్ని నెల రోజుల క్రితం కూడా లీజుకి తీసుకొని మరీ ఇక్కడ ఉంటున్నట్టు తెలుస్తూ ఉంది. కానీ నెల రోజుల కాలంగా ఇక్కడ ఉంటున్నా కానీ పోలీసు అధికారులకి ఏమాత్రం కూడా సమాచారం లేదు. ఇంటెలిజెన్స్, కౌంటర్ ఇంటెలిజెన్స్, మావోయిస్టులకు సంబంధించిన స్పెషల్ ఇంటెలిజెన్స్ టీం కూడా పూర్తి స్థాయిలో నిద్రమత్తులో కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఆపరేషన్ కగార్ పేరుతో కేంద్ర ప్రభుత్వం కూబింగ్ చేస్తున్న నేపథ్యంలో మావోయిస్టులంతా కూడా అడవులు వదిలి జనజీవన స్రవంతి ప్రాంతాల్లోకి వచ్చి తలదాచుకుంటున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. భారీగా ఆయుధాలు డంపు చేసినట్లు కూడా గుర్తించారు పోలీసులు. వీరందరికి సంబంధించి లోతుగా విచారణ చేపడుతున్నారు. సుశీల అనే మహిళని అదుపులో తీసుకొని విచారిస్తున్నారు పట్టమట పోలీసులు. మరొక 7 అనుమానితులను కూడా ఆక్టోపస్ పోలీసులు అదుపులో తీసుకొని విచారణ చేస్తున్నట్లు కూడా తెలుస్తూ ఉంది. టాస్క్ ఫోర్స్ స్టేషన్కి తరలించి వారు అక్కడి నుంచి కూడా విచారణ చేస్తున్నారు. అయితే ఆక్టోపస్ బృందాల నేతృత్వంలో ఉదయం నుంచి కూడా పహారా కొనసాగుతూ ఉంది. సరిగ్గా ఏదైతే మారేడుమిల్లి ప్రాంతంలో ఆపరేషన్కి సంబంధించి జరిగిందో ఆ సంఘటన జరిగిన గంట వ్యవధిలోనే ఈ ప్రాంతానికి సంబంధించి కూడా పోలీసు అధికారులు జల్లెడబెట్టారు. అక్కడి నుంచి వచ్చిన సమాచారాన్ని కావచ్చు, లేకపోతే అక్కడ కేంద్రీకృతమైన వ్యవహారానికి సంబంధించి కావచ్చు, పోలీసులు వెంటనే ఇక్కడ షెల్టర్ చేసుకున్నట్లు కూడా గుర్తించారు. వాళ్ళు మావోయిస్టులు లేదా మావోయిస్టు సానుభూతి పరులని తెలిసే వాళ్ళకి ఆ రెంట్కి ఇచ్చినట్టుగా తెలుస్తోందా, లేదంటే తెలియకుండా ఇచ్చారా? ఆ బిల్డింగ్ ఎవరిది, ఓనర్ ఎవరు, ఆ కోణంలో ఏమైనా ఎంక్వైరీ జరుగుతోందా? అంటే ప్రస్తుతం అయితే పోలీసులు బిల్డింగ్ ఎవరిది వారికి సంబంధించిన వివరాలను అయితే సేకరించే ప్రయత్నంలో వస్తున్నారు. అది గోడం పూర్తి స్థాయిలో కూడా మనం చూసుకోవచ్చు. షట్టర్స్ ఉన్నాయి, 1, 2, 3 షట్టర్స్ ఉన్నాయి. షట్టర్స్ వెనక వాళ్ళకి సంబంధించి కూడా కొంత రూములు ఉన్నట్లు తెలుస్తూ ఉంది. అయితే వీరేదో ఒక బిజినెస్కు సంబంధించి తాము వలస కూలీలుగా వచ్చి తాము ఇక్కడ నివాసం ఉంటున్నామని చెప్పి కూడా సరిగ్గా నెల రోజుల క్రితం అద్దెకి తీసుకున్నట్లు తెలుస్తూ ఉంది. అయితే వీరికి అద్దెకి ఇప్పించడంలో స్థానికంగా ఎవరైనా సహాయ సహకారాలు అందించారా అనే దానికి సంబంధించి కూడా పోలీసులు లోతుగా విచారణ చేపడుతున్నారు. అసలు ఆ బిల్డింగ్ ఓనర్ ఎవరు, ఆ బిల్డింగ్ ఓనర్కి వీరికి సంబంధం ఏంటి అనే కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఇక్కడ ఆసక్తికరమైన అంశం ఏంటంటే వీళ్ళు కేవలం షెల్టర్ కోసమే ఈ ప్రాంతాన్ని ఎంపిక చేసుకున్నారా, లేకపోతే వేరే ఏదైనా అమరావతి రాజధాని ప్రాంతాన్ని
టార్గెటెడ్గా చేసుకొని ఏమైనా కార్యకలాపాలని కొనసాగించేందుకు ఇక్కడ షెల్టర్ తీసుకున్నారు అనే దానికి సంబంధించి పోలీసులు అయితే కొంత అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారు. అయితే పోలీస్ అధికారులకు సంబంధించి కావచ్చు, ఇంటెలిజెన్స్ వ్యవహారాలకు సంబంధించి కావచ్చు, ఎస్బీ వ్యవస్థకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో వైఫల్యం చెందిన పరిస్థితి అయితే మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది. ముఖ్యమంత్రి నివాసానికి కావచ్చు, విజయవాడ సిపి నివాసానికి కావచ్చు, ఏపీ డీజీపీ నివాసానికి కావచ్చు, కేవలం 8 నుంచి 10 కిలోమీటర్ల దూరంలోనే ఇక్కడ షెల్టర్ ఉందంటే పోలీసు వ్యవస్థ ఏ రకంగా పనిచేస్తుందో కూడా ఇట్టే అర్థం చేసుకునే పరిస్థితి కనిపిస్తోంది. పూర్తి స్థాయిలో ఇంటెలిజెన్స్ కావచ్చు, కౌంటర్ ఇంటెలిజెన్స్ సంబంధించి కూడా పూర్తిగా వైఫల్యం చెందిన పరిస్థితి కనిపిస్తోందని చెప్పి కూడా సామాన్య ప్రజలు చెప్తున్నారు. ఎందుకంటే విజయవాడ నడిబొడ్డు లాంటి ఆటో నగర్ ప్రాంతంలో గత 20 రోజుల నుంచి నెల రోజులుగా కేంద్రంగా వారు కార్యకలాపాలు కొనసాగిస్తున్నారు. ఆపరేషన్ కగార్ పేరుతో కేంద్ర ప్రభుత్వం చేస్తున్న జల్లెడకు సంబంధించి గాలింపు చర్యలు కావచ్చు, లేకపోతే కూబింగ్కి సంబంధించి కావచ్చు, రకరకాల కార్యకలాపాలని కొనసాగిస్తున్న నేపథ్యంలోనే వారు ఇక్కడ షెల్టర్ జోన్ ఎంపిక చేసుకున్నట్టు తెలుస్తోంది. సరిగ్గా ఉదయం మారేడుమిల్లిలో జరిగిన ఎన్కౌంటర్ తర్వాత వెంటనే అప్రమత్తమైన పోలీసులు ఇక్కడ కొంతమంది మావోయిస్టులు షెల్టర్ అంటే మావోయిస్టులు అనాలా, వారికి సంబంధించిన అదుపులో తీసుకున్న లేకపోతే వారికి సహకరిస్తున్న వ్యక్తులు అనుకోవాలా, లేకపోతే సానుభూతి పరులు అనుకోవాలా అనే దానికి సంబంధించి పోలీసులు చెప్తే కానీ క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తోంది. ప్రస్తుతానికైతే 8 మందిని అదుపులో తీసుకొని 7గురిని టాస్క్ ఫోర్సులు అదుపులో తీసుకొని విచారిస్తున్నారు. మరొక మహిళకు సంబంధించి సుశీల అనే మహిళని విజయవాడ పటమట పోలీసులు అదుపులో తీసుకొని విచారణ సమాచారం అందించి ఉంటారా? ఎందుకంటే వాళ్ళు స్థానికంగా ఉన్నప్పుడు అంటే వాళ్ళు ఎవరో వలస కూలీలు అని చెప్పి అక్కడ ఆ బిల్డింగ్ రెంట్కు తీసుకున్నారని చెప్తున్నారు. కానీ అక్కడ స్థానికంగా ఉండే వాళ్ళని పరిశీలించి అంటే వీళ్ళు కూలీలు కాదు, ఏదో వాళ్ళ యాక్టివిటీస్ డిఫరెంట్గా కనిపించి ఆ స్థానికులకు ఏమైనా అనుమానం వచ్చిందా? స్థానికుల నుంచి ఏమైనా సమాచారం సేకరిస్తున్నారా? అంటే వాళ్ళ నిత్యం వాళ్ళ కార్యకలాపాలు ఏంటి? ఎన్నో రోజులుగా అక్కడ ఉంటున్నారని చెప్తున్నారు. వాళ్ళు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎక్కడికి వెళ్తున్నారు, ఎక్కడికి వెళ్ళొస్తున్నారు, ఇవన్నీ ఎవరైనా స్థానికులు క్లోజ్గా గమనించి ఉంటారా అన్న కోణంలో ఏమన్నా విచారణ చేస్తున్నారా? అంటే ఇప్పటివరకు పోలీసులు అయితే ఆ దిశగా ప్రయత్నాలు చేయలేదు. మారేడుమిల్లో ఎన్కౌంటర్ జరిగిన తర్వాత అక్కడ వచ్చిన సమాచారాన్ని బేస్ చేసుకొని మాత్రమే ఇక్కడ కొంతమంది మావోయిస్టులు కేంద్రీకృతం అయ్యి ఇక్కడ తలదాచుకున్నట్లు సమాచారం వచ్చింది. వెంటనే ఐడెంటిఫికేషన్ చేశారు. కానీ ఇక్కడ ఉంటున్న స్థానికులు కానీ లేకపోతే స్థానికంగా ఉండి, ఎందుకంటే ఇదంతా కూడా మనం చూసుకోవచ్చు ఆటో నగర్ పరిసర ప్రాంతం, ఇదంతా కూడా డంపు ఫ్యాక్టరీ